హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి సొంతింటి కళ. చాలామందికి ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది, కానీ కొంతమందికి మాత్రమే కుదురుతుంది. అందరికీ అది కాదు, కానీ ఖచ్చితంగా ఆ కళ అయితే నెరవేరుతుంది. అవునా కాదా కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే పీఠాన్ని అయితే కడిగేస్తున్నాము. వీళ్ళు వచ్చేసి ఇద్దరు చెల్లెళ్ళు. పిన్ని ఏమో ఇక్కడ ఇంటి ముందు మొత్తం ముగ్గేస్తుంది. పువ్వులు రావడానికి టైం పడుతుంది అని అయితే చెప్పారనమాట. సో మేము ఈలోపు అయితే టీవీ పెట్టుకొని చూస్తున్నాము. అనుకున్నట్టుగా పువ్వులు అయితే వచ్చేసినాయి. మొత్తము కుచ్చేయాలన్నమాట. ఈ పువ్వులు కుచ్చడమే మెయిన్ టాస్క్. చాలా ఉన్నాయి. బంతి పువ్వులు మొత్తము 40 కేజీలో ఏమో తెచ్చినాము. ఆకు కోసం చాలా వెతికిరు, అశోక ఆకు అని. నాకైతే ఆ ఆకు ఉంటుంది, దాని డిమాండ్ అంత ఉంటుందని అప్పుడే తెలిసిందనమాట. ఎందుకంటే దాని కాస్ట్ మస్తున్నది. మళ్ళీ అందులో అది ఇక్కడ ఎక్కడ దొరుకుతలే, ఆంధ్రాలోనే దొరుకుతుందంట. అది తెప్పిద్దామని అయితే అనుకున్నారు, ఆర్డర్ కూడా ఇచ్చారు. కాకపోతే ఇక రాలేదు. సో రానప్పుడు మనం ఏం చేస్తాం, అందుకే ఇక మామిడాకుతోనే సర్ది పెట్టేసినాము. ఎందుకు అనంటే మధ్య మధ్యలో గ్రీన్ అట్లా కనిపిస్తే బాగుంటుంది కదా. సో అందుకనే మేమేమో ఒకటి ఒకటి ఎల్లో ఒకటి ఆరెంజ్ పెట్టినాము. అట్లా వద్దని అయితే చెప్పిండు అనమాట డెకరేషన్ చేసే అబ్బాయి. సో ఓన్లీ మొత్తం సపరేట్గా పెట్టండి, ఎల్లోనే ఆరెంజ్ పెట్టండి అని అయితే అన్నాడు. సరే అని చెప్పేసి అట్లనే పెట్టినాము. ఇంకొక డెకరేషన్ ఏంటి అంటే ఇట్లా ఒక ఎల్లో, తర్వాత ఒక ఆకు ఇట్లా అయితే పెట్టినాం అనమాట. చాలా బాగుంది. అది కూడా వద్దు అని అయితే అన్నారు. సరే అని చెప్పేసి అట్లా ఏం పెట్టలేదు. ఇక్కడ మేము కూర్చోసరికి మా మరదలు అండ్ మా అక్క అయితే వచ్చేసారు, మా మేనమామ వైఫ్. వీళ్ళు కూడా జాయిన్ అయిపోయారు. కొద్దిసేపటి దాకా ఇవే పట్టినాయి. ఇంకా మేము ఒకసారి పాతింటికి పోయి వద్దామని చెప్పి పాతింటికి కూడా పోయి వచ్చినాము. అయినా ఇంకా కాలేదనమాట. సో మేము చేసినవి అయితే ఇవే. ఇక మధ్యలో ఆకు పెట్టానని చెప్పాం కదా, అవి నాకైతే ఎక్కువ ఎల్లో మంచిగా అనిపించేసినవి. ఇది అనమాట మొత్తం ఇల్లు అయితే. ఎక్కువ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది మాత్రం ఇదే. ఖచ్చితంగా సొంత ఇల్లు కావాల్సిందే ఎవరికైనా సరే. సో ఇక్కడైతే ఇంకా కాలేదు, ఫ్లవర్స్ ఇంకా అవుతూనే ఉన్నాయి. కొన్ని విడిగా కూడా ఉంచినాం మేము. ఇక్కడ చెల్లేమో మొత్తం అయితే సర్ది పెట్టేస్తుంది. ఇంకా డెకరేషన్కి ఈజీగా కావడానికి ఎట్లా పడితే అట్లా వేస్తే బాగోదు కదా. సో ఇంకా కూర్చొనే ఉన్నాము. ఇంకా కొన్ని అయితే సపరేట్ తీసి పెట్టుకున్నాం. ఎందుకంటే డెకరేషన్ చేయాలి ఇంటి ముందు ఫ్లవర్ వేసి అని అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. సో దాన్నే అట్లా చేద్దామనేసి అనుకున్నాం అనమాట. మొత్తం బంతి పువ్వులే కదా, మొత్తం రెక్కలు రాలిపోయి మొత్తం చెత్త అయిపోయింది. అదంతా ఎత్తినాము. అదంతా ఎత్తేసరికి ఇంకా సరిపోయింది. ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి పాతింటికి వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి ఇటు, ఇక్కడ నుంచి అటు తిరగడమే ఎక్కువైపోయింది. మాకైతే ఎక్కువ తిరుగుడే ఉండింది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మా బ్రదర్స్ అయితే పట్టుబట్టిరనమాట, ఇల్లు ఉండాల్సిందే ఖచ్చితంగా అని. పెళ్ళాక కట్టుకోవచ్చులే అంటే అసలు వద్దు, పెళ్ళైన తర్వాత అసలు వీలే కాదు, ఎవరిది వాళ్ళే చూసుకుంటాము, పెళ్ళికి ముందే ఖచ్చితంగా ఇల్లు కావాల్సిందే అని గట్టిగా పట్టుబట్టి ఎంతైతే అంతైందని చెప్పేసి అయితే వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు. అప్పుడు ఒకసారి అయితే వద్దా, ఇప్పుడు స్టార్ట్ చేయాలా వద్దా అని అయితే అనుకున్నారనమాట. కానీ ఫైనల్గా అయితే స్టార్ట్ చేసేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఎవరైనా అంతే, ఫస్ట్ అయితే వెనకడిగేస్తారు, తర్వాత ఎవరో ఒకళ్ళ ఫోర్స్ వల్ల ఖచ్చితంగా ముందుకైతే వెళ్తారనమాట. అలాంటప్పుడు అనుకుంటారు ఖచ్చితంగా మైండ్లో, అప్పుడు అలా వేయడమే సరైంది అని. ఇక్కడైతే డెకరేషన్ చేయడానికి అయితే వచ్చేసిండు. మా బ్రదర్స్కి అయితే ఎక్కువ ఫ్రెండ్సే హెల్ప్ చేశారనమాట. ఇప్పుడు డెకరేషన్ చేసే అన్నయ్య కూడా మా అన్న ఫ్రెండే. అంతా ఫ్రెండ్స్ బాగా అయితే మస్తు ఎంకరేజ్ చేసిర్రు, మస్తు హెల్ప్ చేసిర్రు. నైట్ మొత్తము ఇంకా పొద్దున మొత్తం బాగా హెల్ప్ చేసింది అయితే ఫ్రెండ్సే. ఇక్కడైతే ఇంకా మా అన్నయ్య అందిస్తున్నాడు మొత్తం ఫ్లవర్స్ అయితే. ఫస్ట్ ఏమో ఎల్లో పెట్టిండు, తర్వాత ఆకులు పెట్టిండు, లీవ్స్ అన్నాను కదా, మ్యాంగో. తర్వాతనేమో ఇవి ఆరెంజ్ పెట్టిండు. మంచిగా డెకరేషన్ ఉంది. ఫస్ట్ వైర్ అయితే కట్టుకున్నాడు అనమాట. ఇక్కడేమో ఇంకా ఆకులు సరిపోలేదు, కూర్చోమన్నాడు. తర్వాత కూర్చేసినాం. ఇక్కడ మా పాప అయితే ఇప్పుడిప్పుడే అయితే నడవడం స్టార్ట్ చేస్తున్నది. ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నది వదిన వచ్చిన వాళ్ళకి, మా వరకే అనమాట. అయితే వంట అయితే చేసేసింది, అయిపోయింది. ఇక తింటున్నాము. దోసకాయ టమాటా కర్రీ, ఒక సాంబార్ అయితే చేసేసింది. కారం అనమాట ఇది. మా పిన్నం చేసింది, బాగా చేస్తుంది వంటలు, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక మళ్ళీ ఇక్కడికైతే వెళ్తున్నాము. వెళ్ళేసరికి టైం అయితేనే ఉంది, నైట్ అయింది. అందరు పండుకున్నారు, కానీ మీ నలుగురు దయాలేక తిరుగుతూ ఉన్నాం అనమాట. ఎందుకని అంటారా, అసలు మొత్తం పని అంతా మేమే చేసినట్టు ఉండింది, కానీ మేము చేసేది తక్కువ అంటారు కదా, ఏదో సామెత, కానీ నాకు గుర్తు రావట్లేదు. టైం చూపిస్తుంటే అస్సలే రావట్లేదు, స్మార్ట్ వాచ్లు అసలు కనిపించట్లేదు. ఇంకా మళ్ళీ ఫోన్లోనే చూసేసినాము. ఇట్లా టైం అయితే 12:23 అవుతుంది.
అటు ఇటు తిరగడం అయిపోయింది. ఒకసారేమో ఫ్లవర్స్ కడదామని చెప్పేసి వెళ్ళినాము, మళ్ళీ ఇటు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళేసరికి మా తమ్ముడు మంచిగా ముచ్చట్లు పెడుతున్నాడు. అరే పండుకోవచ్చు కదా అంటే, కలిసిందే ఇప్పుడు, మళ్ళీ ఎప్పుడు కలుస్తాం ఫ్రెండ్స్ని, వచ్చినప్పుడు వాళ్ళతోటి మంచిగా టైం అంతా వాళ్ళతో స్పెండ్ చేస్తే కొన్ని మెమోరీస్ వస్తాయి, ఇప్పుడు కాక ఇంకెప్పుడు మాట్లాడతామని అయితే ఒక పెద్ద డైలాగ్ వేసిండు. సరే వాడు చెప్పింది కూడా నిజమే కదా. సో డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మస్తుంది కదా డెకరేషన్, అక్కడ మస్తు నచ్చేసింది. ప్లేస్ మారుతుంది, టైం మారుతుంది, కానీ వాళ్ళ ముచ్చట్లయితే మారట్లేదు. మళ్ళీ ప్లేస్ అయితే షిఫ్ట్ చేసారు. మళ్ళీ మేము ముగ్గేద్దాం అనేసి ఇక్కడైతే ఊకి చల్లినాము. ఫ్రెండ్స్ అందరైతే వెళ్ళిపోయినారు. ఇంకా మేము మళ్ళీ మేమే ఉన్నాము. ఇక మా తమ్ముళ్ళకి మా బ్రదర్స్కి అయితే కొంచెం తలకాయ నొప్పి లేస్తుందంట. నవరత్న ఆయిల్తో అయితే కొంచెం మంచిగా అయితే చేయించుకుంటున్నారు. ఎందుకంటే బాగా తిరగడం అయిపోయింది. ఒకడేమో పూలకు పోయిండు, ఇంకొకరేమో మొత్తం అవి ఈ దగ్గరుండి ఏమేం కావాలో ఊకి అటు ఇటు తిరగడమే సరిపోయింది. అట్లనే ఉంటుంది కదా. ఏంట్రా ఇది? ఒకరేమో ముగ్గేమని టార్చర్ పెడుతున్నారు, ఇంకొకరేమో వీడియో తీసి టార్చర్ పెడుతున్నారు. పాపం మా అన్నయ్యకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవును, మేము వేసిన ఫ్లేవర్ ఎట్లుందో కామెంట్ చేయండి. మా అన్నయ్య అయితే మస్తు ఇంట్రవర్ట్ అనమాట. వద్దు అన్న చెప్పలేవాడు అనమాట, నో అనేది అస్సలు చెప్పలేవాడు. పాపం ఎలాగో అలాగైతే రౌండ్ సర్కిల్ అయితే గీసారు. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు. వరకు కరెక్టే, కానీ అక్కడ కలర్ వేస్తారా, కలర్ వేసారు. పొద్దున్న మా పిన్ని చూసి ఫుల్ తిట్టి మొత్తం తీసేసింది అనమాట. మేమైతే ముగ్గు అయితే వేయలేదు. టైం 2-12 అవుతుంది, అయినా మాకు నిద్ర రావట్లేదు. ఇక ముగ్గు వేద్దామని అనుకున్నాము. కాకపోతే ఏమైందంటే వేసినాము ఆల్రెడీ, కాకపోతే మాకు అది కలర్ అనేది బ్లాక్ కలర్ అనేది నేవీ బ్లూ లెక్క కనిపించింది. సో దాన్ని వేసేసరికి బ్లాక్ అయింది. వద్దులేసి అంటే బ్లాక్ ఎందుకని చెప్పి తీసేసినాం అనమాట. ఇక పొద్దున్నే వేస్తారులే అని చెప్పని మళ్ళీ మేమైతే ఏం పట్టించుకోలేదు. ఇది ఒక చిన్న షాప్ ఉంటుంది మా పిన్నం వాళ్ళకి. ఇక్కడైతే మా మర్దలేసింది ముగ్గు. మళ్ళీ వచ్చేసరికి ఏం చెడలేదు, మంచిగా అన్నీ ఉన్నాయి. ఇక్కడ పిన్ని వాళ్ళు అయితే పీఠాన్ని అయితే డెకరేట్ చేస్తున్నారు. మంచిగా పసుపు కుంకుమ పూజించి బొట్లు అయితే పెట్టారు. తర్వాత పూలతో అయితే అలంకరణ చేసారు. అందరు వెళ్ళిపోయినారు అక్కడికి కొత్తింటికి. మేమే ఇక్కడ ఉన్నాం పాతింటి దగ్గర. చిన్నగా రెడీ అయితే వెళ్తున్నాము. మేము ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. మా జంట నచ్చిందో లేదో చెప్పండి. ఇంకా మా ఆయన అయితే మరీ నన్ను తీస్తూ ఉన్నాడు వీడియో. ఫైనల్ ఎలా ఉందో శారీ కూడా చెప్పండి, నేనే కట్టుకున్నాను. ఇక్కడ చుట్టాలు అందరూ కూడా వచ్చేసారు మేము పోయేసరికి. ఇక్కడ వెళ్ళగానే మా పాప అయితే మాకు వెల్కమ్ చెప్తుంది. మేము వేసిన ముగ్గు చూడండి ఎట్లా అయిపోయిందో. అందరూ వచ్చేసారు. మస్తు మంచిగా జరుగుతున్నది వ్రతం అయితే. ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోతుంది వ్రతం. అందులోటి దేవుడు కూడా కోరిన కోరికలు ఎమ్మటే నెరవేర్చుతున్నాడు. అందుకనే వ్రతం అయితే చేయించుకుంటున్నారు అందరూ కూడా. అంటే చాలామంది వ్రతానికి వెళ్ళినప్పుడు కోరుకుంటే ఆ కోరికను ఖచ్చితంగా నెరవేర్చుతారంట. అప్పుడు మనం ఖచ్చితంగా వ్రతం అనేది పెట్టుకోవాలి, లేకపోతే చాలా కష్టాల్లో పడతాము. దేవునికి వేసిన చామంతి మాల ఎలా ఉందో కామెంట్ చేయండి. అది మేమే అల్లినాం నైట్ కష్టపడి. ఎట్లా ఉందో చెప్పండి. ఇక్కడ వ్రతం అయితే జరుగుతున్నది. ఫ్యామిలీ అందరైతే కూర్చున్నారు. ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఫొటోస్ తీస్తున్నారు ఫోన్లో. యాక్చువల్ అయితే కెమెరానే పెట్టిర్రు, రెంట్కి అయితే తీసుకున్నారనమాట. ఎందుకంటే ఇలాంటి చిన్న మెమోరీస్ మళ్ళీ రావు కాబట్టి అన్నిటిని క్యాప్చర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మా బ్రదర్స్ అయితే కెమెరా కూడా రెంట్కి అయితే తీసేసుకున్న ప్రతి ఒక్క మూమెంట్ అయితే క్యాప్చర్ చేసినారు. రేపటినా చూసుకోవచ్చు, వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది కదా. మా పిన్ని అయితే అందరినీ పిలవలేదు, కొంతమందిని మాత్రమే పిలిచింది. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు పెళ్ళిళ్ళకి, మళ్ళీ ఇప్పుడే పిలుచుకుంటే ఎట్లా అప్పుడు వస్తారు రారు అని చెప్పేసి తక్కువ మందిని పిలిచింది. మా పిన్ని ఇంకా ఏంటి అంటే మేస్త్రి అనమాట. మూట అంటే ఇట్లా పనులకు వెళ్తారు కదా విలేజ్లో, పొలం పనులకి అట్లా. సో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క మేస్త్రి అయితే తెలుసు అనమాట. సో అట్లయితే పిలుచుకున్నది అనమాట. అందరిని అయితే ఏం పిలవలేదు. ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ కొబ్బరి ఉంటుంది కదా, దాన్ని అయితే తీస్తున్నారనమాట. కొబ్బరి ప్రసాదం చేస్తున్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఒక స్లీప్ వేసారు. అక్కడైతే ఇంకా కుదరదు కదా, ఇక మా ఆయన కూడా పండుకున్నాడు. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి ఫోటోషూట్ అయితే జరుగుతున్నది. ఇంకా మేము పైకి వచ్చేసి తిందామని అయితే అనుకున్నాం. మస్తు లేట్ అయిపోయింది. ఫుడ్ వచ్చేసి ప్రసాదం ఇదేనండి, పాయసం అయితే పాలు పొంగిస్తాం కదా అది. తర్వాత స్వీట్ కింద ఒక పూర్ణము, బాదుషా, మళ్ళీ బజ్జీ పెట్టారు. ఇంకా వెజిటేబులే కాబట్టి వ్రతం అంటే ఇక వెజ్జే ఉండేది కాబట్టి ఇవే పెట్టినారు. క్యాటరింగ్కి అయితే ఇచ్చేసుకున్నారు. మళ్ళీ ఇంట్లో ఉంటే కొంచెం ఇంకా ఊకే హడావిడి మొత్తం అటే ఉంటుంది, ఇంకా వంట అయిందా లేదా అని ప్రెజర్ ఉంటుంది అని చెప్పి మా బ్రదర్స్ ఆలోచించి ఇంకా క్యాటరింగ్కి అయితే ఇచ్చినారు. మా అక్క చూడండి అసలు ఏం తినట్లేదు, బాలింత మళ్ళీ తింటే పాప కరుగుతుందో లేదో అని
ఆలోచించి ఇంకేం తినట్లేదు. వ్యూ మాత్రం చాలా బాగుంది. మొత్తం చుట్టూ పచ్చని పొలాలు ఉంటాయి. స్టార్టింగ్లోనే ఇల్లు అనమాట మా పిన్నం వాళ్ళది. ఇక్కడ ఎవ్వరు లేరు. మా ఆయన కూడా లాస్ట్కి వచ్చిండు. చూడండి ఫుడ్ అంతా ఎట్లా వేస్ట్ చేస్తున్నారో. ఇట్లా తినకపోయినా ఏం లేదు కానీ అట్లా వేస్ట్ మాత్రం చేయొద్దు. ఇక్కడ మా పాప అయితే లైఫ్లో మేము కూడా ఇట్లాంటి ఇల్లు కట్టేలా చూడండి దేవుడు అని మొక్కుకుంటున్నట్టుంది. జస్ట్ కామెడీ చేస్తా. ఇక్కడ బ్రదర్స్ ఫోటోషూట్ అయిపోయింది, అన్నదమ్ములది. ఇంకా అక్క చెల్లెలది అయితే ఫోటోషూట్ జరుగుతున్నది. వీళ్ళు మా అమ్మ వాళ్ళు. మొత్తం 5, 3 ఆడవాళ్ళు, 2 అబ్బాయిలు. 2 చిన్నోళ్ళు మా మామయ్యలు. ఫస్ట్ మా అమ్మ, తర్వాత పిన్నామ, తర్వాత ఇప్పుడు ఫంక్షన్ చేసుకుంటున్న పిన్నామ అనమాట. లాస్ట్ చిన్న పిన్నామ. ఇక్కడ చుట్టాలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఇంకా అందరైతే ఇంకా సర్దేసుకుంటున్నారు, ఉండారు కదా. ఇక్కడ మా పిన్నామేమో 2 ఆడపిల్లలు అని చెప్పి నాకు మా అక్కకు చీరలు అయితే తీసుకున్నది అనమాట, చెరొకటి. ఇక్కడ ఇంకా అందరు ఫ్రెండ్స్ అయితే పైకి వచ్చినారు, కొంచెం రిలాక్స్ అవుదామని. మా పాపను కూడా తీసుకొని వచ్చాం. చూడండి ఎంత బాగుంది, మొత్తం గ్రీనరీగా. నాకైతే మంచిగా అనిపించేసింది, ప్రశాంతంగా ఉంటుంది పైకి వచ్చి చూస్తే. ఇక్కడ అక్క చెల్లెళ్ళు వచ్చేసి చెల్లమ్మకి ఇంకా గిఫ్ట్ అయితే చేసేసారు. ఏంటి అంటే డ్రెస్సింగ్ టేబుల్. వాళ్ళు మనీ ఇవ్వకుండా అంటే కొత్త ఇంట్లోకి ఒక కొత్త ఐటెం కావాలని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మా అక్క వాళ్ళు, పిన్నం వాళ్ళు అయితే అందరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వాళ్ళతో పాటు మా అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎవరు ఉండట్లేదు, జస్ట్ మేము మాత్రమే ఉన్నాము. ఇంకా అన్నీ తీసేస్తున్నారు. ఇంకా కొంచెం అంటే ఉన్న జోష్ అంతా తగ్గిపోతూ ఉంటుంది చుట్టాలు తగ్గుతున్న కొద్దీ. అవునా కదా చెప్పండి. ఇక్కడ బట్టలు అయితే పెట్టారు, చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా జస్ట్ మేము ఓన్లీ కొన్నే తీస్తున్నాము. ఇవన్నీ చూసుకుంటూ అంటే మొత్తము ట్యాగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అన్నీ తీసేసి మడతలు పెట్టి మా పిన్నామకి ఇస్తున్నాం. మా పిన్నామే మొత్తం చదువుతూనే ఉండింది. ఇంకా పైన ఉన్నాయి ఇంకా కొన్ని, అవి కూడా తీసి ఏమన్నది. వీళ్ళకి కొంచెం ఖాళీ దొరికితే చాలు పనే పెట్టుకుంటారు. వీళ్ళు ఎవరు అని అనుకుంటున్నారా, అక్క చెల్లెలండి, మా అమ్మ వాళ్ళే. మొత్తం ఇంకా అవన్నీ చదరాలని చెప్పి మొత్తం చదిరేస్తుంది. ఇక నైట్ అయితే అయిపోయింది, అందరం తిన్నాము. ఇంకా ఊళ్ళో కూడా వచ్చారు అనమాట కొంతమంది, వాళ్ళు కూడా తిన్నారు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇదేమో హాలు. టీవీ ఇవన్నీ ఉంటాయి. గిఫ్ట్ కూడా చాలా వచ్చినాయి, ఫ్రేమ్స్ వచ్చినాయి బాగా. ఇక్కడ 16 రోజుల దాకా అయితే ఉండాలన్నమాట దేవుడు. 16 రోజుల దాకా ఏం నీస్ అయితే ముట్టుకోకూడదు ఇంట్లో. ఇక్కడ మొత్తం ఫ్రేమ్సే వచ్చేసినాయి, చాలామంది ఫ్రేమ్సే ఇచ్చినారు. ఇంకొకటి వచ్చి బెడ్రూమ్, అవతల కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ పక్కన కిచెన్. ఇంకా తర్వాత కొంచెం ఓపెన్ ప్లేస్, వాష్రూమ్స్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.